నుంచి, మరణ భయం నుంచి విమోచించినావు, కాపాడినావు అని నేను ఆరాధిస్తూ వచ్చినావు ప్రభా. ఆ విధంగా ప్రభా నీ రక్తంలో నీ శరీరంలో పాల్పొంద ముందు మమ్మల్ని సరి చేసుకోవడానికి నీ పరిశుద్ధ గ్రంథం నుంచి, నీ లేఖన భాగం ద్వారా నుంచి మాట్లాడండి. మేము పరీక్షించుకొని యోగ్యంగా నీ బలలో పాల్పొంద కృప దయచి ప్రభా, ఏ విధంగా మా ఆత్మిక జీవితం కొనసాగించాలో మాకు నేర్పించాను. నేను జ్ఞాపకం చేసుకుని శిలజాట్లో మరుపరుచుకొని మాట మాడిన కలిగిన వాడిని నేను మాటలు దయచేసి నోట బూరగా ఉండి మాకు కావాల్సిన మాట దయచేయండి. మా చుట్టూ మీరు రక్తం పోషించండి, కనిపించడానికి కూడా ప్రతి ఒక్క అంధకార శక్తులు వేసుకృష్ణాలు బంధిస్తున్నాము. డిస్టర్బెన్స్ తొలగించి నా సమూహమయం పొందుకున్నాం. ఆత్మీయ మీద దీవెనలు పొందడానికి కృప దయచేయము. యేసు ప్రభు నామములో అడిగిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము మొదట పాల్గొన్న ముందు క్లుప్తంగా లేఖన భాగం చూసుకొని సరి చేసుకొని మనం మొదట పాల్గొంటాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 14వ వచనం మనందరూ కలిసి చదువుకుంటాం. బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 23 వర్స్ 14. ద్వితీయోపదేశ కాండము 23:14. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాదములో సంచరించును కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాదములో పరిశుద్ధముగా ఉండవలెను. కాబట్టి ప్రియులారా, ఇజ్రాయెల్ ప్రజలు విమోచించబడి పరమ కానానికి చేరే మార్గంలో ఉన్నారు. దేవుడు వాళ్ళ మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పోయిన వారం మనం చూసినాము, దేవుడు మనకి ముందు నడుస్తున్నాడు, దేవుడు మనకి వెనకాల నడుస్తున్నాడు. అది ముందు నడుస్తున్నాడు అనేది ద్వితీయోపదేశ కాండంలో 1:30 వచనంలో మనం చూసుకున్నాము. తర్వాత యెషయా 52:12లో దేవుడు మనకి వెనక ఉన్నాడని, కీర్తన 18:16లో దేవుడు మనకి పైన ఉన్నాడని మనం చూసుకుంటా వచ్చినాము. తర్వాత ద్వితీయోపదేశ కాండం 33:27లో దేవుడు మనకి చుట్టూ ఉన్నాడని, దేవుడు మన కింద ఉన్నాడని చూస్తూ వచ్చినాం. కీర్తన 125:2లో మన చుట్టూ ఉన్నాడని మనం చూస్తూ వచ్చినాం. ఈరోజు దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుని ప్రజల మధ్యలో దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. మన కాపాడే దేవుడు, మనం నడిపించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు 6 విధానంలో మనల్ని ఆవరిస్తూ ఉన్నాడు. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నోసారి భయపడకుడి, భయపడవద్దు, ఫియర్ నాట్ అని దాదాపు బైబిల్లో 365 సరిలు సరి చెప్పబడతా వచ్చింది. అంటే సంవత్సరంలో 365 రోజులు ఉంది కాబట్టి ఏదో విధంగా భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. కాబట్టి ప్రియులారా, మనకి తోడుగా ఉన్నట్లు, దేవుడు మనకి తోడుగా ఉన్నట్లు ఎవరు కూడా మనకి తోడుగా ఉండరు. అది మనం గుర్తు చేసుకోవాలి. అనేకసారి
మనము ఒంటరిగా ఉన్నాను, నాకు సహాయం ఏమి లేదు అని కుంగిపోతూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము. అయితే దేవుడు ఇచ్చే మనకు అభయం ఏమంటే, నా బిడ్డ, నేను నీకు ముందుగా ఉంటా, వెనకాల ఉంటాను, పైన ఉంటా, కింద ఉంటాను, చుట్టూ ఉంటాను, నీ మధ్యలో ఉన్నాను. కాబట్టి ఎప్పుడైతే మనం దీన్ని గ్రహించుకుంటామో మనం దేనికి కూడా భయపడము. ఎలాంటి పరిస్థితి అయినా కూడా మనం భయపడకుండా ముందుకు సాగేవాడుగా ఉంటాము. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు సెలవించే మాట ఏమంటే, 12వ వచనంలో మనం చూసేదైతే, కాలమును 23:14 నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాదములో సంచరించున్నాడు కనుక ఆయన నీలో అసహ్యమైన ఏనియు చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాదములో పరిశుద్ధముగా ఉండవలెను. కాబట్టి దేవుడు మాట ఇచ్చాడు, మాట తప్పని దేవుడు. ముందు ఉంటాడు, వెనక ఉంటాడు, పైన ఉంటాడు, కింద ఉంటాడు, చుట్టూ ఉంటాడు, మధ్యలో ఉంటాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మన మధ్యలో నుంచి తొలగిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? కింద భాగంలో మనం చూస్తూ వచ్చినాము, ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాదంలో పరిశుద్ధముగా ఉండవలెను. కాబట్టి పిల్లరా, దేవుని పిల్లలుగా మనము దేవుని రక్తం ద్వారా కొనబడిన మనము పరిశుద్ధంగా ఉండాలంట, అసహ్యమయంగా ప్రవర్తించకుండా. ఒకవేళ మనం అసహ్యంగా ప్రవర్తించేవారుగా ఉంటే, అపవిత్రవాడుగా ఉంటే దేవుడు మన నుంచి తొలగిపోతాడు. మనకి దేవుని సహాయం దొరకదు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఎన్నో ఇరుకులో ఇబ్బందులు కష్టపడుతూ ఉంటారు, దేవుని సహాయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇంట్లో క్రైస్తవులు కాదు, అన్ని జనులు కాదు, దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ కూడా చేస్తూ దేవుని సన్నిధిలో అసహ్యంగా ప్రవర్తిస్తూ జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళ మధ్యలో లేకుండా తొలగిపోతున్నాడు. కాబట్టి వాడికి ఏ సహాయం కూడా పొందలేకుండా దుఃఖంతో నిరాశతో జీవిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా పరీక్షించుకోవాల్సింది ఏమంటే, నాలో ఏదైనా అసహ్యమైన కార్యాలు ఉందా అని మనము సరి చేసుకోవాలి. బలలో పాల్గొన్న ముందు, ప్రభువా, అసహ్యమైన కార్యాలు నాలో ఉంటే నువ్వు నా మధ్యలో ఉండవు ప్రభువా, నువ్వు నా మధ్యలో లేకపోతే నేను ఏమి కూడా నీ దగ్గర నుంచి పొందగలేదు ప్రభువా. కాబట్టి నీ నా మధ్యలో ఉండాలంటే నాలో ఉండే అసహ్యమైన కార్యాలన్నీ కూడా తొలగించి నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. ఈ బాల్యం అనే దేహాన్ని పరిశుద్ధపరచు. ఈ హృదయంలో ఉండే అసహ్యమైన కార్యాలన్నీ కూడా తొలగించి ప్రభువా అని మనము సరి చేసుకొని ఈ బలలో పాల్గొందాలా. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు మన మధ్యలో ఉన్నారో గొప్ప ఆశీర్వాదం, గొప్ప సహాయం. దేవుడు ఇజ్రాయెల్ వాళ్ళ మధ్యలో ఉన్నారు. అప్పుడు ఎర్ర సముద్రం 2 పాలుగా చేశాడు, అరణ్యంలో మన్నాతో పోషిస్తాడు, బండ ద్వారా నీళ్ళని ప్రవహింపచేసి ఆశ్చర్యకార్యం చేశాడు. ఎవరు భుజించలేని ఆహారాన్ని భుజిస్తూ వచ్చారు. కారణం ఏంటి? దేవుడు ఆయన మధ్యలో ఉన్నాడు, వాళ్ళ మధ్యలో ఉన్నారు. ఎరిగో గోడని పగలు దాన్ని పగిలిపోయింది, ఎవరి గోడ ఇరిగిపోయింది. అది కారణం ఏంటి? దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నారు. కాబట్టి దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు అన్ని కార్యాలు కూడా సాధించగలుగుతారు. అన్ని ఆటంకాలని కూడా జయించుకొని ముందుకి వెళ్ళేవాళ్ళుగా ఉంటాము. అందుకే ఇక్కడ అంటున్నాడు ముందు భాగంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును. మన దేవుడు మనల్ని విడిపించుటకు మన మధ్యలో ఉంటాడు. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రమాదాలు, ఉదయకాలం మనం చూసినాము, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పిస్తూ వచ్చాడు. నన్ను ఎన్నోసారి తప్పిస్తూ వచ్చానని కొన్ని విషయాలు కూడా పంచుకుంటూ వచ్చినాను. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా దేవుడు మనల్ని విడిపించుట కొరకు మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడు
కాబట్టి అనుకోకుండా ఎన్నో ప్రమాదాలు జరుగుతుంది, అనుకోకుండా ఎన్నెన్నో మనకి అవసరం ఉంటుంది. ఇవన్నిటిని కూడా మనం పొందుకోవాలంటే దేవుడు మన మధ్యలో ఉండాలా అని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే శత్రువుని చదవండి అన్నమాట. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకు. శత్రువు మనకి ఎన్నో రకమైన శత్రువులు ఉంటారు. అనారోగ్యమైన శత్రువు, ఆర్థిక ఇబ్బంది అయిన శత్రువు, తర్వాత సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకి ఒక శత్రువే. ఉదయకాలం మనం చూసినాం, మనకి ప్రధాన శత్రువు ఎవరంటే సాతాను, ప్రధాన శత్రువు ఎవరంటే మరణము. ఇవన్నిటి నుంచి దేవుడు మనని విడిపిస్తూ వచ్చాడు. ఇలాగా మనం ఆత్మిక జీవితంలో యాత్రలో మన శత్రు చేతుల నుంచి విడిపించడం కొరకు మన మధ్యలో నివసిస్తున్నాడంట. కాబట్టి ప్రియులారా, ఆయన మన మధ్యలో ఉన్నాడంటే మనలో ఉండే అసహ్యమ కార్యమన్నీ కూడా తొలగిపోతా ఉండాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. చిన్నప్పుడు సండే స్కూల్లో అప్పుడు బెంగళూరులో ఇలా చాలా కథలు వింటూ ఉంటాం. తర్వాత కొన్ని సంఘాల్లో కొన్ని వాల్ టెక్స్ట్ అలాగా ఉంటుంది. ఏదైతే అసహ్యమ కార్యము మన హృదయంలో వస్తుందో పరిశుద్ధ ఆత్మ దేవుడు బయట పోతా ఉంటాడు. అప్పుడు అసహ్యమైన కార్యం అంటే విషమైన పూరితమైన ఒక పురుగుల్ని చూపిస్తా ఉన్నాం. పాము, తేళ్ళు, అవన్నీ కూడా ఆ ఫోటోలో మనం చూడగలుగుతాం. అది లోపల వచ్చినప్పుడు దేవుడు బయటికి పెడతా ఉంటాడు. అయితే దేవుడు మనకి లోపల వచ్చినప్పుడు ఇదన్నీ కూడా బయట పెడతా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైనా అసహ్య కార్యం అంటే దేవుడు మన మధ్యలో ఉండడు. అందుకే ప్రతిరోజు మనం ఆయన దగ్గర పాప క్షమాపణ అడగాల, సరి చేసుకోవాలా. ప్రతిరోజు మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలా. మనలో పాల్గొన్న మనము అలా ప్రయత్నం చేస్తే తప్ప మనం మనలో ఉండే అసహ్యమైన కార్యం అని కూడా మనం తొలగించుకోలేము. భక్సింగ్ గారు ప్రతిరోజు పరిచర్య అక్కడ బిజీగా ఉంటారు. రాత్రి సమయంలో వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభా నీకు విరోధంగా ఏమైనా ప్రార్థన చేస్తే క్షమించి ప్రభా, నీకు ఇష్టం లేని కార్యం చేసింది క్షమించి ప్రభా, నీకు మహిమ రాని కార్యం చేస్తుంటే క్షమించి ప్రభా అని క్షమాపణ అడిగేవాడంట. ప్రతిరోజు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఆయన జీవిత కాలం అంతా కూడా అలా క్షమాపణ పాడుతూ సరి చేసుకుంటూ ఆయన ఆత్మిక జీవితాన్ని ముందుకు సాగించి, అందుకే ఆత్మికమైన దీవెనలో అంత ఆత్మికమైన దీవెనలు దేవుడు కుమ్మరించాడు. దేవుడు ఆయన మధ్య నుంచి తొలగిపోకుండా ఆయనలో నివసిస్తూ వచ్చాడు. పరిచర్య అంత విస్తరింపచేస్తూ వచ్చాడు. అవసరం తీస్తూ వచ్చాడు. ఏది కూడా పొదువ చేయలేదు. కారణం ఏంటంటే దేవుడు అసహించేవాడు అన్ని కూడా ప్రతి రాత్రి ఒప్పుకునేవాడంట, ప్రతి రాత్రి సరి చేసుకునేవాడంట. అలా సరి చేసుకున్న ద్వారా దైవజనుడు అంత గొప్ప ఆత్మిక దేవుడు పొంద వచ్చాడు. కాబట్టి పిల్లల దేవుడు మధ్యలో ఉంటే గొప్ప కార్యాలు జరుగుతుంది. ఉన్నది లేని వాటిగా, లేనిది ఉన్న వాటిగా చేసేవాడు మన దేవుడు. ఉదాహరణకు మనం చూస్తూ ఉంటే కానాను విందులో దేవుడు ఉన్నాడు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అందరూ అక్కడ ఇట్లా పరిగెత్తున్నాడు. ఏం చేయాలని దుఃఖ తెచ్చిన పరిస్థితి. దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి నీళ్ళని ద్రాక్షరసంగా చేశాడు. ఒకవేళ అక్కడ యేసు ప్రభు లేదనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఆ పెళ్లి మీదకి వచ్చిన వాళ్ళంతా కూడా ఎంతో ఆ పెళ్లి వాళ్ళని అవమానించేవారేమో. వేరే ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ ద్రాక్షరసంగా అది తయారవ్వాలంటే సామాన్యమైనది కాదు. ఎన్నో రోజులు పడుతుంది. దానికి ఎన్నో విధమైన ఒక ఇది చేస్తేనే ఒక ద్రాక్షరసం తయారవుతుంది. వెంటనే దొరికేది కాదు.
అన్నం తక్కువ అయింది అనుకోండి, వెంటనే ఒక 10 కేజీ బియ్యం పెట్టరా అంటాము, వండి వేసేస్తాము. ద్రాక్ష రసం అంటే తయారు చేసేకి ఎంతో సమయం పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. అలాంటి ద్రాక్ష రసం ఏమైపోయినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు అక్కడ ఉండడం ద్వారా అక్కడ వాళ్ళ అవసరం తీర్చబడింది. అవసరం తీర్చబడింది మాత్రం కాదు, శ్రేష్టమైంది వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు పిల్లరా. అందుకే దేవుడు మన మధ్యలో ఎప్పుడు ఉండాలి. దేవుడు సెలవిచ్చినాడు, నేను ముందు ఉంటాను, వెనక ఉంటా, పైన ఉంటా, కింద ఉంటా, మా చుట్టూ ఉంటా, మధ్యలో ఉంటా నేను చెప్పాడు. కానీ అయితే ఆయన ఉన్నదో లేదో మనలో సంబంధించింది అది. మనకి ఇష్టపడితే ఆయన ఉంటాడు, మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన ఉంటాడు. కాబట్టి ప్రియులారా, బలవంతంగా ఉండడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకున్నాం. ప్రభా, నా హృదయంలో ఉన్నావు ప్రభా. పేరుగా నేను క్రైస్తవుడుగా ఉన్నాను, కానీ నువ్వు నా హృదయం లేదు ప్రభా. కారణం ఏంటంటే ఎన్నో అసహాయ కార్యాలు ఉంది. అందుకే నా జీవితంలో ఎన్నో కొలువలు ప్రభా, ఎన్నో కొలువలు. ఎక్కడ చూస్తే కూడా లోటు, ఎక్కడ చూస్తే కూడా కొలువలు కనిపిస్తుంది. కారణం ఏంటంటే నువ్వు నాలో లేదు ప్రభా. ఆనాడు ఆ కానానీలో ఉన్నావు, ఆ కొలువని కూడా సంపూర్తిగా చేసినావు, పూర్తి చేసినావు. తర్వాత రెండోది, ఎన్నో భయము, ఆందోళన. శిష్యులు యేసు ప్రభు ఓడన లేదు కాబట్టి తుఫాను వస్తే భయపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు వాళ్ళ మధ్యలో వచ్చాడు, తుఫాన్ని ఆపాడు, గాలిని ఆపాడు. గాలి తుఫాన్ని ఎవరైనా ఆపగలుగుతామా? ఎవరు ఆపలేదు. మన దేవుడు ఒకరికే గాలి తుఫాన్ని ఆపగల శక్తి ఉంది. అలాగా ప్రియులారా, మన జీవితంలో కూడా ఎన్నో గాలి తుఫాన్లు, ఎన్నో భయము, ఆందోళన, ఇవన్నిటిలో మనం తప్పించబడాలంటే దేవుడు మనలో ఉండాలా. దేవుడు మనలో ఉండాలంటే మనం చేయాల్సింది కాదేమంటే మనలో ఉండే అసహ్యమైందన్నీ కూడా మనము తొలగించుకుంటా ఉండాలి. ఎన్నో అసహ్యమైన కార్యాలు చేస్తాము. తలంపులు, అసహ్యమైన తలంపులు, చూపు, అసహ్యమైన చూపులు, అసహ్యమైన క్రియలు మనము ప్రతిరోజు ఏదో ఒక విధానంలో అవి మనలో నివసిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా తొలగించుకుంటే మాత్రమే ఆ దేవుడు మనలో ఉంటాడు. దేవుడు మన సహాయము మనకి కలిగి ఉంటుంది. కాబట్టి పిల్లల ఈ ఉదయకాలం మనం పరీక్షించుకుంటాం. ప్రభా, ఎక్కడైనా చాలా అసహాయమైన మార్గం ఉందా? అందుకే మనం చూస్తాము, అప్పుడు మనం చదువుతూ ఉంటాము. 139వ కీర్తన ఆఖరి 2 వచనం, ప్రభా, నా హృదయాన్ని పరిశీలించు, ఆలోచించు, నాలో ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే తొలగించు, నీతి మార్గంలో నిత్య మార్గానికి నన్ను నడిపించు. అలాగుంటే దేవుడు మనతో ఉంటాడు, మనతో సహవాసం కలిగి ఉంటాడు. అప్పుడు మనం ఏది కూడా కొద్దు ఉండదు, మన అవసరాలన్నీ తీర్చబడుతుంది, మన భయం, ఆందోళన కూడా తొలగించబడుతుంది. ఎప్పుడు కూడా సంతోషంగా, నెమ్మదితో, నిబ్రహంగా మనము ఉండేవాళ్ళగా ఉంటాము. దేవుని పిల్లలుగా మనము ఎప్పుడు దుఃఖంతో ఉండకూడదు, ఎప్పుడు కొలువతో ఉండకూడదు, ఎప్పుడు ఏదో ఒక లోటుపాటులో ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు సమస్తని సృజించిన సృష్టికర్త, వెండి బంగారం అయిందే. ఆయన కాపాడేవాడు, రక్షించేవాడు, ఎలాంటి సమయంలో కూడా సహాయం అందించేవాడు. అయితే ఆయన పిల్లలుగా ఉండి ఎన్నో పొదువుల్లో ఉన్నాము, ఎన్నోసారి దుఃఖిస్తూ ఉంటాము, ఎన్నోసారి బాధపడుతూ ఉంటాము, ఎన్నోసారి భవిష్యత్ ఏమి, రేపు సంగతి ఏంటి అని ఆలోచనలో పడి ఉంటాము. కారణం ఏంటంటే దేవుడు మన మధ్యలో లేదు కాబట్టి. ఎందుకు లేదంటే మనము అసహ్యమైన కార్యాల్లో మనలో ఇంకా ఉంది కాబట్టి, అది మనం తొలగించలేకపోయినాం కాబట్టి దేవుడు మనలో నివసించలేకపోయినాడు. కాబట్టి ప్రియులారా,
ఆ విధంగా ఏదైనా ఉంటే మనం సరి చేసుకొని దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలా. అప్పుడు మన అవసరతలన్నీ తీర్చబడుతుంది. విండైన దీవులు వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుందని మనకు తెలియదు. అది ఆశ్చర్యకరమైంది. భక్సింగ్ గారు అలాంటి ఆశీర్వాదాన్ని పొందాడు, అలాంటి సహాయాన్ని పొందాడు. మనం కూడా ఆ విధంగా పొందుకోవాలంటే దేవుడు మన మధ్యలో ఉండాలా. కాబట్టి ప్రియులారా, దేవుడు మన మధ్యలో ఉండాలంటే మొట్టమొదటి మన అసహ్యమైనదని కూడా తొలగించుకోవాలా. రెండోదిగా మనం చూసేదైతే యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది, చూసుకొని ముగించుకుంటాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయము 3వ వచనం. నాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాను. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి మన సహవాసం దేవుడు ఎప్పుడు మన మధ్యలో ఉండంటే దేవుడితో సహవాసం చేసే వాళ్ళగా ఉండాలి. ఎప్పుడు లోకంతో సహవాసం చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, లోక పనులు, ఆ పనులు. దేవుడితో సహవాసం చేసి తక్కువ మన జీవితంలో. అయితే ఈ ఉదయకాలంలో బలలో పాల్గొన్న ముందు మీ హృదయంలో ఉండే అసహ్యమైనదాన్ని కూడా తొలగించుకున్నావా, మీ పాలెంలో ఉండే అసహ్యమైన కూడా తొలగించుకున్నావా అని కూడా పరిశుద్ధపరచుకున్నావా అని తీర్మానం చేసుకోవాలా. రెండోదిగా మన సహవాసం ఎవరితో ఉంది? దేవునితో, తండ్రితోనూ యేసుక్రీస్తుతో కుమారుతోనూ మన సహవాసము. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఉండే సహవాసం అని కూడా ఒక రోజున గతించిపోతుంది. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు, గతించిపోయారు. ఇంకొక మాట చెప్పాలంటే, షారోన్ సిస్టర్కి వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ఎంతో ఆమె ప్రేమతో ఉండేవాళ్ళు. ఆ అమ్మమ్మ గారు ఏమన్నారంటే, పెళ్ళి అయిన కొత్తలో నా ఒక హృదయం నుంచి ఒక ముక్క నీ చేతులు ఇస్తున్నా, నీకు ఇస్తున్నాను అని అంత ప్రేమ. వాళ్ళ సహవాసం కొన్ని రోజే, కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరమా 25 సంవత్సరం. ఒకవేళ ఆమె చనిపోయినప్పుడు సిస్టర్కి ఒక 40 సంవత్సరం ఉండొచ్చు అనుకోండి. 40 సంవత్సరం సహవాసం. తర్వాత ఎంత సహవాసం అయినప్పుడు అది విడిచిపెట్టబడే సహవాసం. అలాగనే మనకి ఇప్పుడు ఎంతమంది సహవాసం ఉన్నప్పుడు ఒకరోజు విడిచిపెట్టేవాళ్ళని అంతే. అయితే మన తండ్రితో కుమారుడితో సహవాసం చేస్తే నిత్యము వాళ్ళతో ఉండేవాళ్ళుగా ఉంటాము. కాబట్టి ప్రియులారా, బలలో పాల్గొనే ముందు ఎవరితో మనం సహవాసం చేస్తున్నాము? తండ్రితో సహవాసం చేస్తున్నావా లేదా? తండ్రితో సహవాసం చేస్తూ ఉంటే, కుమారుడితో సహవాసం చేస్తూ ఉంటే నేర్పిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ బోధిస్తూ ఉంటాడు. ఇది తప్పు, ఇలాగ జీవించాలా, అలాగ జీవించాలా, నీ హృదయంలో అసహ్యమైన కార్యాలు ఉంది, తొలగించుకోవాలా, ఒప్పుకోవాలా, సరి చేసుకోవాలా అని సరి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం తండ్రితో కుమారుడితో సహవాసం లేకుండా ఉంటామో, ఎట్లా జీవిస్తే కూడా మనం ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. ఉదాహరణకి స్కూల్లో టీచర్లు ఉన్నారనుకోండి, పిల్లల్ని మాట్లాడవద్దు, కూర్చో, హోంవర్క్ చేయాలి. టీచర్లు లేవనుకో, వాళ్ళు ఇష్టానుసారంగా ఆడుకుంటారు, ఎదుర్కొంటారు, కొట్టుకుంటారు, అల్లరి పనులు చేస్తూ ఉంటారు. అలాగనే మనము తండ్రితో సహవాసం లేకుండా ఉంటే మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మన ఇష్టానుసారంగా ఏమనుకుంటామో అది చేస్తూ ఉంటాము. అందుకే చాలా మంది ఈ పాపంని జయించుకొని అసహ్యమైన కార్యాల నుంచి విడిపించుకోలేక, బయట రాలేక, అలాగనే దాంట్లో జీవిస్తూ దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. కాబట్టి పిల్లరా, దాన్ని మనం అసహ్యమని తొలగించుకోవాలా,
తర్వాత తండ్రితో సహవాసం కలిగి ఉండాలా. తర్వాత 1 కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తాము కుమారుడితో సహవాసం. 1:9 మొట్టమొదటి తండ్రితో సహవాసము, రెండోది కుమారుడితో సహవాసము. 1 కొరింథీ 1:9. ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కుమారుతో సహవాసం ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి పిల్లరా, కుమారుతో సహవాసము చేయకపోతే అది నష్టపోతాము. అలాగే తండ్రితో సహవాసం కాదు, కుమారుతో సహవాసం. మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, మాట తప్పని దేవుడు, ఎల్లప్పుడూ సహాయం చేసేవాడు, ఎల్లప్పుడూ మన మధ్యలో ఉండేవాడు, మన చుట్టూ ఆవరించే దేవుడు. కాబట్టి ఎవరైతే తండ్రితో సహవాసం చేస్తారో, కుమారుతో సహవాసం చేస్తారో వాళ్ళతో ఉంటారు. తర్వాత మూడోదిగా పరిశుద్ధాత్మతో సహవాసము. దయచేసి చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:1. ముగించుకుంటాము, సమయం అయిపోయింది. ఫిలిప్పీ 2:1. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసు కలిగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భాగం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆత్మయందు సహవాసము. కాబట్టి ఆత్మయందు సహవాసము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసం, ఇవి మనము చేసినప్పుడు దేవుడు కార్యాలు చూస్తాము, ఆశ్చర్య కార్యాలు చూస్తాము, మనం అందరినీ కార్యాలు చూస్తూ ఉంటాం. దేవుని సహాయం మనం ఆ విధంగా పొందుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే మనం చెడుతనాన్ని కూడా దేవుడికి అసహ్యమైన కార్యాలను తొలగించుకున్నాము, తండ్రితో సహవాసం చేసినాము, కుమారుతో సహవాసం చేసినాము, పరిశుద్ధాత్మలో సహవాసం చేసినాం. కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు. ఏది కూడా పొద్దు కాదు, అంత మాత్రం కాదు. ఆఖరికి ఏమంటున్నాడు, ఒకదానినే మనస్సుంచు నా సంతోషము సంపూర్ణం. ఒకదాని మీద మనసు ఉంచుడి. కాబట్టి ఒకదాని మీదనే మనంతా కూడా క్రైస్తవులు అయినాము, దేవుడిని నమ్ముకున్నాము, రక్షణలో వచ్చినాము. మన మనసుని ఇప్పుడు ఆయన మీదైనా ఉండాలా. కారణం ఏంటంటే ఈ లోకము సమస్తం గతించిపోతుంది. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఎవరు మనం ఎంతమంది సహవాసం చేస్తే కూడా రేపు ఉంటారో లేదో తెలీదు. కొంతమంది బాలసుబ్రహ్మణ్యం గారి సహవాసం అభిమానులు ఉన్నారు. వాళ్ళ పాట అంటే ఎంతో ఇష్టం. ఆయన చాలా పాటలు పాడు, క్రైస్తవుల పాటలు పాడాడు, ఇండియన్ సినిమా పాటలు కూడా, అన్ని పాటలు పాడాడు. ఆయన పాట అంటే ఎంతో ఇష్టము. వాళ్ళ కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు.